హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఆరోగ్య ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్, ఆశా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశ స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించుకుంటే ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించింది. నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్చలు తీసుకుంటున్నామని సీఈఓ చెప్పారు. గతంలోని ఇలాగే చెప్పినట్లు బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లులు చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించినందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆరోగ్యశ్రీ బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ఓ ప్రకటన తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలలోని బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోవని వాటి యాజమాన్యాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ కాలేజీస్ అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. కోవిడ్-19 కింద అందించిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు సుమారు 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదు. బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదు. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికే వైద్యాన్ని అందిస్తాం. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో 50% రాయితీ ఇస్తాం. సర్జరీలు ఉచితంగా చేస్తాం. ఇప్పటికే ఇన్ పేషెంట్లుగా ఉన్నవారికి ఆరోగ్యశ్రీ సేవల కింద సేవలు కొనసాగిస్తామని తెలిపింది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.